యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టించుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మళ్ళుటకు సమ్మతింపరు. నేనిట్లనుకొంటిని, మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయెదను, వారితో మాటలాడెదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఇందురు గదా అని నేననుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారు గాను కట్లను తెంపుకొనిన వారు గాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి. గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనముల మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి. అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి. అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తిచేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపజేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీయు మాకు చేసినని వారడుగగా నీవు వారితో ఈలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి. యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును
ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయిచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగియుందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటగాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి. దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసియున్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవలో బూరధ్వని చేయుడి. బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో మనకు శ్రమ! ప్రొద్దుగ్రుంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియూ మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను. దానిని అణచుకొని నేను విసికియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీయూ మిగులకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చును గాని వారు ఏమాత్రమునూ సిగ్గుపడరు. అవమానము నొందితిమని
వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు. కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. షేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేల, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల. మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, బూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడ నేర్చిన వారు. అది ఒక క్రూర జనము, వారు జాలిలేని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలెనున్నది. వారు గుర్రములెక్కి సవారి చేయువారు. సీయోను కుమారి, నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము. శత్రువులు కత్తిని జొలిపించుచున్నారు, నలుదిక్కులా భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గొనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకొనుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్నెచూచు వానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారి మట్టి లోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసిన గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రిలేని వారిని, విధవరాండ్రును బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీయు
జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాటలాడినను, పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకు మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు గదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చిగాని బలులను గూర్చిగాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుక దీయిచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యముననుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనక దీయిచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకయున్నారు. వారు మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీయు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు. గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడియున్నది. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సీయోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు. నేనాజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసియున్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వద లోయ అనబడును. పాతిపెట్టుటకు
స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసెదను. ఈ దేశము తప్పక పాడైపోవును. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందతగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరియొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తన వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యముని గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. అపోస్తలుడైన పౌలు కొలొస్సైలకు వ్రాసిన పత్రిక. కొలొస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపర్చునట్లు
ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎడల నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా
ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపర్చెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు నెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.